So first and foremost, sir, welcome to Suman TV, sir. Thank you. అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. సార్, సుమన్ టీవీ వైపు నుంచి ప్రత్యేకంగా మా ప్రేక్షకులకు ఉన్న మేజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి కానివ్వండి, ఒక కొత్త పాలసీ లాంటిది ఆర్ ఏదంటే ఎగ్జిస్టింగ్ పాలసీస్లో ఎక్స్ట్రా సపోర్ట్, స్పెషల్లీ బ్యాంక్ లోన్స్ గురించి కావాలి సార్, అండ్ ఎంటర్ప్రైజింగ్. సో ఈ రోజు పొద్దున మీరు ఇనాగ్రేషన్ స్పీచ్ చెప్పారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అండ్ అలాగే దాంతోపాటు ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి సెటప్ చేశారు. సో దాని గురించి కాస్త మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఈరోజు బయో ఏషియా 2024 బయో ఏషియా కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగటం, ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా కూడా 21 సంవత్సరాల నుంచి ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది ఇక్కడున్న శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకంగా ప్రభుత్వాల విజయం అని అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు అందరు కూడా దృష్టి హైదరాబాద్ వైపు చూస్తుందని, దానికి కారణం వీరందరూ. ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్కు సంబంధించి దాదాపు 2000 పైచిలకు ఎగ్జిబిటర్స్, పార్టిసిపెంట్స్ రావటం అనేది గొప్ప విశేషం. దానికి తోడు ఫార్చ్యూన్ 500 కంపెనీకి సంబంధించిన చాలా పెద్ద పరిశ్రమలకు సంబంధించిన సిఇఓస్, వారి చైర్మన్స్ అనేక మంది కూడా రావటం, హైదరాబాద్లో ఉన్న ప్రత్యేకతకు సంబంధించిన అంశం విషయంలో వీరందరూ రావటం, దీనిలో పాల్గొనడం అనేది గొప్ప విశేషం. రాష్ట్ర ప్రభుత్వం కూడా, మాది కొత్త ప్రభుత్వం, ప్రభుత్వం తరఫున ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కానీ, వాణిజ్యం వ్యాపారం చేసేవారికి కానీ, ఐటీ రంగానికి సంబంధించిన వారికి కానీ, ఇది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా, పరిశ్రమలకు సంబంధించి ఇది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమేణా మీరందరూ కూడా చూసిండ్రు, మొన్న దావోస్లో 40,000 కోట్ల పైచీలకు వివిధ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పుతామని వారు ముందుకొచ్చి ఎంఓఏలు కూడా చేసుకోవటం జరిగింది. ఆ నమ్మకం ఈరోజు మరొకసారి బయో ఏషియా కాన్ఫరెన్స్లో కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నోబెల్ లారెట్స్ కూడా మన రాష్ట్రానికి రావడం అనేది ఈ ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసంతో పాటు ఇక్కడ ఉన్న ఈకోసిస్టమ్ పకడ్బందీగా, పటిష్టంగా గత 30 సంవత్సరాల నుంచి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ప్రజలు కూడా ఈ విధమైన ఆలోచనతోనే ఏ ప్రభుత్వం వచ్చినా ముందుకు పోవాలని ఓ సంకల్పం ప్రజల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా అదేవిధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. 91లో మొదలైన ఈ ప్రయాణం ఆ రోజు పివి నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ఆలోచనలతోనే లిబరలైజేషను, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచీకరణ చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోయిన తరుణంలో ఈరోజు ఫ్రూట్స్ చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఆ రోజు 91లో మొదలు పెడితే దాని తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది, దాని తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా కంటిన్యూషన్లో ఇంకో గవర్నమెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉంది. తిరిగి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో. వచ్చినప్పుడు ఇంకా 10 పెంచే ప్రయత్నంతో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించి వారు పడతా ఉన్న కష్టాలను అధిగమించే ప్రయత్నంలో ఒకటి, వారికి కనీస వసతులు, వనరులు ఇవ్వాలి. రెండవది, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ప్రతిరోజు వారికి సంబంధించిన పర్ క్యాపిటా ఇన్కమ్ను పెంచాలి అనే ప్రయత్నంలోనే ఈరోజు వాణిజ్యం, వ్యాపారం, తర్వాత సామాజిక న్యాయం, వనరులందరినీ కూడా సమానంగా పంచాలనే ఆలోచన దృక్పథం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంతకుముందు ఏముండే, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వనరులన్నిటి కూడా తీసుకొని ఒకరికో ఇద్దరికో అప్పచెప్పే కార్యక్రమం చేస్తే మేమేమంటున్నాము, వనరులు అంతా కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో అందరికీ ఒకే విధంగా, ఎవరైనా టెండర్లు వేసినా, ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి మేము భాగస్వాములు కావాలని చేసినా మీరు అందరూ కూడా రావచ్చు.
అందరు కూడా పెట్టుబడులు పెట్టచ్చు, ఒక్కరికే ఇద్దరికి కాదు, అందరు కూడా రావచ్చు, అందరు కూడా పెట్టుబడులు పెట్టచ్చు. మా రాష్ట్ర ప్రగతిలో మీరందరూ కూడా భాగస్వాములు కావచ్చని ఒక దృక్పథాన్ని ఇస్తా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కానీ, ఇప్పుడున్న బీజేపీ పార్టీ ప్రభుత్వం, వారంతా కూడా ఈ ఇద్దరో ఒక్కరో ముగ్గురికో కట్టబెట్టడం వల్ల ఆ పేదవాళ్ళు పేదవారిగా మిగిలిపోయినారు. ఉన్నవారు ఇంకా పైకెదిగి చాలా మరి వ్యవస్థలో చాలా మూల కారకులై నిల్చొని ఉన్నారు. ఎందుకంటే గ్యాప్ ఉంది ఇక్కడ, రిచ్ అండ్ పూర్కి పెద్ద గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ను పూరించే ప్రయత్నంలోనే మేము ఏదైనా కార్యాచరణ తీసుకున్నాం. తప్పకుండా ఆ గ్యాప్ను పూరించే కార్యక్రమం చేస్తాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఈరోజు స్టార్టప్స్ గురించి కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే చాలా పెద్ద వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం కూడా అండ్ మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో లైక్ టాప్ 5 ఫార్మా కంపెనీస్ మన తెలంగాణ నుంచి 4 కంపెనీస్ ఉన్నాయి. సో అలాగే రోషే, సో వీళ్ళందరితో పాటు ఏదైతే ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారో, రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఈ స్టార్టప్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వస్తుంది? ఈరోజు మేమంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారి ఆలోచన, మీరు ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లో కానీ మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మీరు బేరీజ్ చేసి ఉంటే, కోవిడ్ వచ్చిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల నష్టపోయింది ఎవరు? ముఖ్య చిన్నతర మధ్యతర పరిశ్రమలు మూతపడిపోయి దానిపైన ఆధారపడి ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి నష్టపోయి ఉన్నారు అని పదే పదే రాహుల్ గాంధీ గారు దీనిపైన కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేయాలా, వీరికి ఎక్కువ నిధులు ఇవ్వాలి, వీరికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వీరికి సబ్సిడీస్ ఇవ్వాలి, మళ్ళా తిరిగి వారికి జాబ్స్ ఇవ్వాలని వారి ప్రధానమైన డిమాండ్. వారి ఆలోచన తీసుకుని ఈరోజు ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఒక పాలసీ విధానం లేదు. ఇన్ని రోజులు ఉన్నాయి, వారంతటా వారు నడుస్తూ ఉన్నారు, వారంతటా వారు ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తే ఆ విధానపరమైన నిర్ణయం ద్వారా వారు ఇంకా బాగుపడటానికి అవకాశం ఉంటుంది. చిన్న పరిశ్రమలను కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది, చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ క్రమంలోనే ఉపాధి పెరుగుతుంది, అలాంటి పరిశ్రమలోనే ఉపాధి పెరుగుతుంది, చదువుకునే వారికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికకు అవకాశం కల్పించే ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే అందరికీ చాలా డబ్బులుండి చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మాకున్న ₹1,00,000, ₹10 లక్షలు, ₹20 లక్షలు, ₹30 లక్షల రూపాయలతోని మా ఆలోచన మొదలుపెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉన్న వారికి కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించాలి. దానికి తోడు వారితో పాటు 10 మందిని ఉపాధి ఇవ్వాలి. ఆ ఉపాధి కూడా 10 మందికి ఇచ్చే కార్యక్రమమే ఈ ఎంఎస్ఎంఈస్ లో ఉంటుంది. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మా ప్రధానమైన సబ్జెక్ట్. ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా ఈరోజు పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు రావాలి. ఇప్పుడు పెద్ద పరిశ్రమ ఉంది, దానికి కావాల్సిన పరికరాలు మనం విదేశాల నుంచి తీసుకొస్తుంటాం, ఇంకా బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తుంటాం. ఇక్కడ డిఫెన్స్ రంగం ఉంది, టూల్స్ రంగం ఉంది, మెషిన్ టూల్స్ రంగం ఉంది. మా ప్రాంతానికి వస్తే సింగరేణి ఉంది, ఎఫ్సిఐ ఉంది, ఎన్టీపీసీ ఉంది. వీటన్నిటి కూడా చిన్న చిన్న పరికరాలు, యాన్సిలరీ వారి పార్ట్స్ అంతా కూడా వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాన్ని నుంచి తీసుకొస్తా ఉన్నారు. అలాంటి చిన్న పరిశ్రమలకు సంబంధించి చిన్నవారిని ప్రోత్సాహం చేస్తే ఈ పెద్ద పరిశ్రమలకు ఉపయోగపడే పరికరాలను ఇక్కడే తయారు చేస్తే దానికి ఉపాధి కలుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికమే ఏదైతే ఇవాళ కాకుంటే రేపు దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్త అవే అవకాశం ఉంటుంది. వారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురాబోతున్నాం. అనేక అంశాలతో వారిని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఏ విధంగా సబ్సిడీస్ ఇవ్వాలి, ఏ విధంగా స్థలం ఏర్పాటు చేయాలి. స్థలము కొనే సందర్భంలో చాలామంది చిన్న పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు వచ్చి స్థలం కొనాలంటే ఉన్న వారి దగ్గర ఉన్న డబ్బు స్థలంకే అయిపోతుంది, ఈ ఇండస్ట్రీ పెట్టలేస్తలేడు. సో దాన్ని ఆలోచన చేసి లీజ్ మోడల్ తీసుకురావాలన్నా, ఆ లీజ్ మోడల్ వల్ల ఇనిషియల్ డబ్బులు ఎక్కువ పెట్టకాకుండా పరిశ్రమపై కేంద్రీకరించి పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంలో
ఆ క్రమంలోనే ముందుకు నడిస్తే వారందరినీ కూడా ప్రోత్సాహం కలిగించే అవకాశం ఉంటుంది కనుక అనేక కోణాల నుంచి ఆలోచన చేసి ఎంఎస్ఎంఈ పాలసీని తయారు చేయబోతా ఉన్నాం. డెఫినెట్లీ మేము ఏమేమి చెప్తున్నాం అంటే ఎంఎస్ఎంఈని కూడా పెద్ద ఎత్తున ప్రత్యేకించి డిఫెన్స్ రంగం కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ అదేవిధంగా ఈరోజు మనకున్న మెషిన్ టూల్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తరుణంలో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి కూడా మధ్యతర చిన్నతర పరిశ్రమలకు సంబంధించి బ్యాక్ ఎండ్ పనిచేసే అనేక పరికరాలు ఉంటాయి. అనేక డేటా అనాలిసిస్ చేసే ఆలోచన విధమైన చిన్న చిన్న పరిశ్రమలు కావాలని ఉంది. వాటన్నిటికి కూడా ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకుంటాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లైక్ ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ తో పాటు అండ్ వాళ్ళతో పాటు టర్మినస్ గ్రూప్ తో పాటు చాలా పెద్ద 2 million square feet అనౌన్స్మెంట్ చేశారు. సో లైక్ ఈవెన్ స్టార్ట్అప్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చా లేదంటే ఓన్లీ ఇండస్ట్రీస్ ఏ ఉంటాయి? ఇది ఆర్ఎక్స్ ప్రొపెలెంట్స్ అనేది సంస్థ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలకు సంబంధించి సపోజ్ మనం ఈ లైఫ్ సైన్సెస్ సంబంధించి ఫార్మా కంపెనీస్ రావాలంటే ఈ ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ కంపెనీ మాతోనున్న జాయింట్ వెంచర్తో అన్ని చిన్న కానీ పెద్ద కానీ అతిపెద్ద కంపెనీస్ కూడా కేటాయింపు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్పేస్ మామూలుగా ఉంది, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, రోడ్లు వేయడానికి, ఈరోజు ఒకవేళ బయో లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఇంకేదైనా పరికరాలు కావాలన్నా ఫార్మా కంపెనీకి కావాల్సిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ వారే బిల్డ్ చేస్తారు. ఇప్పుడే వాళ్ళే ముందుకు వచ్చారు. సో 2,000 కోట్ల పెట్టుబడితో మనం ఇచ్చే 300 ఎకరాల స్థలాన్ని డెవలప్ చేసే కార్యాచరణలో వాళ్ళు మొత్తం డెవలప్ చేస్తారు. వాళ్ళు కంపెనీస్ పెట్టరు, డెవలప్ చేస్తారు, కంపెనీస్ ని తీసుకొస్తారు. కొన్ని సందర్భాల్లో కంపెనీస్ వస్తా ఉన్నాయి, వారికి రెడీగా వారు ఎస్టాబ్లిష్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చూపెడుతున్నారండి, అసలు స్థలం సరిపోనంత ఉంది చాలా మంది. సార్ మీ ప్రభుత్వం వచ్చాక జస్ట్ ఫస్ట్ 3 months లో ఇది మా మొదటి ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఇచ్చారు. సో ఇన్ఫాక్ట్ మా సుమన్ టీవీ వైపు నుంచి ఒకటే ప్రయత్నం ఉంటుంది సార్, మా ప్రేక్షకుల కోసం ప్రతిసారి ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి కావాల్సిన ఆంటర్ప్రినర్షిప్ లెవెల్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బ్యాంకింగ్ సపోర్ట్ కానివ్వండి, అలాగే ఒక ఆంటర్ప్రినర్షిప్ కైండ్ ఆఫ్ కంటెంట్ కానివ్వండి మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. సో మా సపోర్ట్ సుమన్ టీవీ వైపు నుంచి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ అండి, మీకు మీ ప్రేక్షకులకు మీ మేనేజ్మెంట్ వారికి థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా మా ప్రభుత్వం తరఫున మా తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.